నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గాడి తప్పిన వ్యవస్థలను తిరిగి పునర్నిర్మిస్తున్నాం. విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సేవలు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్. అమరావతి అభివృద్ధి కోరుతూ కనకమ్మ దర్శనానికి రాజధాని రైతులు మొక్కులు చెల్లించుకున్న పలువురు మహిళలు, రైతులు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన పలువురు ప్రజలతో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారి బాధ్యతలను విన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. ఆమె గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన పవన్ వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి మిస్సింగ్ కేసును వివరాలు తెలుసుకున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కూడా నేను చెప్పుకోలేదు సార్. హాస్పిటల్లో పోలీసులు న్యాయం చేస్తారని చెప్పి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాడు క్రైమ్ బ్రాంచ్ పంపించి ఇక్కడ మార్చవరం తీసేసారు. విజయవాడ మార్చవరం తీసేసారు. చూస్తాం అని అన్నారు. వాళ్ళు మీకు ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే కానీ మేమేం చేయలేమని చెప్పారు. ఎఫ్ఐఆర్ పెట్టారు. నమస్కారం సార్. నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జార్జ్ ఇన్స్టిట్యూట్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్ళు మన అమ్మాయిని ఒక 8 months బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అది 8 months సార్. మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ సార్. పంపిస్తాను సార్. మన కేకే గారిని పంపిస్తాను సార్. అవును పంపిస్తాను సార్. చూడండి సార్. మీరు వెళ్ళండి అమ్మా ఒకసారి. వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిన వ్యవస్థలను గాడిలో పెడతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. తిమ్మాపురంలోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సినీ నిర్మాతలు కెఎస్ రామారావు, అశోక్ కుమార్లతో కలిసి మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మొదటి అడుగుగా ఫిల్మ్ నగర్ సొసైటీ కోసం ప్రభుత్వ భూమిని ఇచ్చామన్నారు. 100 కోట్ల రూపాయలతో సినీ కళాకారుల శిక్షణ కేంద్రం, డ్రామా థియేటర్ వంటి వసతులు కల్పించి విశాఖలో పరిశ్రమ అభివృద్ధి చేయడానికి సొసైటీ బాధ్యులు ముందుకొచ్చారని వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వైజాగ్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సొసైటీ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లలో తిష్ట వేసిన కమిటీలు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా తప్పుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి ఏకపక్ష కమిటీల విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉందన్నారు. మొండికేసిన వారిపై చర్యలు తీసుకురావడానికి అనేక మార్గాలున్నాయని, దానికి సంబంధించిన విచక్షణ అధికారులు ప్రభుత్వానికి ఉంటాయని తెలిపారు. సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసు. ఖచ్చితంగా మీరు సుమారుగా 1150 మంది ఉన్నారు. 1150 మందిలో ఒక 8 పొలిటికల్ పార్టీ సంబంధించిన వ్యక్తులు దీంట్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినాక అదేదో మనకి పాత వంట కథ ఉంటుంది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. వంట మామూలుగా అయితే ఏం చేస్తుందంటే, ఏదైనా చిన్న టెంట్ ఉంటే ఆ టెంట్లో కానీ చోటు కావాలని వస్తే ముందు మెడ కట్టుతుంది. సరే మెడ గది పెట్టింది పర్లేదు చెప్పి టెంట్లో చోటిస్తే కాసేపు తర్వాత కొంచెం ముందుకు వస్తుంది, ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తుంది. తర్వాత మొత్తం వచ్చి లోపల ఉన్న టెంట్లో ఎవరైతే ఓనర్ ఉంటారో ఆ ఓనర్ని కాళ్ళతో తంతే వాడు బయటకు వెళ్ళిపోవాలి. ఆ టెంట్ ఒంటికి పరవాలి, అదే ఒంటి కథ అంటారు మామూలు.
అలాగా ఎవరైతే ఈ పొలిటీషియన్స్, పొలిటికల్ పార్టీ అఫిలియేటెడ్ వ్యక్తులు దీంట్లో ఎంటర్ అయిపోయారో ఆ ఒరిజినల్ గా దీన్ని చేద్దాం, ప్రమోట్ చేద్దాం అన్న అన్నగారు లాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంటే నేను స్వచ్ఛంగా తప్పుని అన్నాడు, కానీ మొహాటానికి నేనైతే ఘంటాపదంగా చెప్పగలను, ఆయన స్వచ్ఛందంగా తప్పుకోలేదు, కాన్పట్టై తప్పుకున్నాడు. ఎందుకు కాన్పట్టై తప్పుకున్నాడు అంటే ఆయన ఒక లక్ష్యంతో ఇక్కడ దీన్ని తీసుకొద్దాం అని చెప్పి ఉద్దేశం వచ్చారు, కానీ ఆ లక్ష్యం ఇక్కడ నెరవేరే పరిస్థితి కనపట్లేదు. మన చేతుల్లో ఏం జరగట్లేదు. ఇక్కడ చాలా మంది పెద్దలు చాలా రకాలుగా డైరెక్షన్స్ ఇస్తారు కాబట్టి మనం గౌరవప్రదంగా దూరంగా ఉంటే బెటర్ అని చెప్పి ఆయన తప్పుకోవడం జరిగింది. ఆయన తప్పుకున్న తర్వాత మరి దీంట్లో కొంతమంది వ్యక్తులు వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్స్ అయ్యారు. చాలా మంది పేర్లు ఉన్నాయి. పేర్లు అవన్నీ మీకు తెలిసే ఉంటాయి బహుశా, ఆయన మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు. చాలా మంది ఇందులో ఉన్న ఏ ఒక్క పేరు కూడా కాయల వెంకటరెడ్డి ప్రెసిడెంట్, అలాగే పివిజి ప్రసాద్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వైస్ ఛాన్సలర్, ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి, అలాగే తిప్పల శ్రీనివాసరెడ్డి, వెంపాడ శ్రీనివాసరెడ్డి, అలాగే సాగి దుర్గాప్రసాద్ రాజ్, ఇట్లా ఎంఎస్ఎన్ రాజు, ఇట్లా కొంతమంది పేర్లు. అంటే ఏదైతే ఒక కమిటీ ఉన్నారో గతంలో రామారావు గారు, కేఎల్ నారాయణ గారు, లేకపోతే అశోక్ కుమార్ గారు, సి కళ్యాణ్ గారు, ఇట్లా సినిమా ఇండస్ట్రీ సంబంధించినటువంటి దాన్ని చేద్దామనుకున్న కమిటీ కాస్త పూర్తిగా మారిపోయి ఈ సినిమా ఇండస్ట్రీస్కి ఏ మాత్రం కూడా సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి ఈ కమిటీ వెళ్ళిపోయింది. ఈ కమిటీ వెళ్ళిపోయి చివరికి కమిటీ ఎలా అయిపోయిందంటే రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత కొత్తగా ఏదైతే ఈ మెంబర్స్ 1630 జాయిన్ అయ్యారో మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా ఇస్తాను. చివరికి వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్, అటెండర్స్, అసిస్టెంట్లు, ఇటువంటి వాళ్ళు కూడా ఈ క్లబ్లో మెంబర్షిప్ చేస్తారు. అంటే క్లబ్ మెంబర్ అంటే మామూలుగా ఒక దానికి ఏదో మినిమం క్వాలిఫికేషన్ లేకపోతే మినిమం క్రైటీరియా సంథింగ్ వాళ్ళు ఒక పెట్టుకున్నారు. ఏదో రాజు మనోడైతే ఏదైనా పర్లేదు అన్నట్టుగా ఎప్పుడైతే మేనేజ్మెంట్ తీసుకున్నారో, మేనేజ్మెంట్ తీసుకున్న తర్వాత దాంట్లో ఇక రూల్ లేదు, రిజం లేదు, లాజిక్ లేదు, వాళ్ళ ఇష్టారాజ్యంగా దాన్ని చేసుకోవడం మొదలుపెట్టారు. ఏ రోజైతే ఆ 15 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారో ఒక మంచి బిల్డింగ్ కట్టి, మంచి ట్రైనింగ్ సెంటర్ పెట్టి ఇక్కడ ఒక మంచి క్లబ్ ఫెసిలిటీ డెవలప్ చేద్దాం, ఒక వాల్టర్ క్లబ్ లాంటిది ఉంటే దాంట్లో 30 లక్షల మెంబర్షిప్, గోల్ఫ్ క్లబ్ ఉంటే 20 లక్షల మెంబర్షిప్, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. వీళ్ళైతే కొంచెం మంచి యాక్టివిటీస్ డెవలప్ చేస్తారనే ఉద్దేశంతో మెంబర్స్ చాలా మంది వాలంటీర్గా చేరాలని చెప్పని చేరి దాదాపు 40 కోట్ల రూపాయల మెంబర్షిప్ ఇస్తే ఈ ఇన్ని రోజులు కూడా వీళ్ళు ఏమీ చేయకపోగా దీన్ని మిస్యూజ్ చేసే పరిస్థితి. ఇక్కడ తాత్కాలికంగా ఏదో ఈ ప్లేస్ లో పెట్టారు, దీనికి ఏదో ఎన్నో లక్షలు రెంట్ పే చేస్తా ఉన్నారు, దీని మీద ఎంత ఖర్చు పెట్టారు, ఏమైంది, మళ్ళీ దీనికి ఏమో ఈ సినిమా క్లబ్కిను సినిమా ఇండస్ట్రీస్కి ఏం సంబంధం తెలియదు, కానీ మళ్ళీ దీనికి వైఎస్ఆర్ లాన్స్, ఈ క్లబ్ దీని పేరు కూడా వైఎస్ఆర్ లాన్స్ పెట్టారు. ఏదో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు, లేకపోతే గోరెడ్డి పేర్లు సినిమా వాడు వైఎస్ఆర్ లాన్స్, వైఎస్ఆర్ ఏదో ఈ సినిమా క్లబ్ సంబంధం ఆ పేరు పెట్టారు. సరే, ఇక వాళ్ళ ఇష్టరాజ్యం దాని ప్రకారం సాగిపోయింది. ఏపీలో మహిళలను నెలలోగా ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. సచివాలయం 4వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో రవాణా క్రీడల శాఖ మంత్రి ఆదివారం బాధ్యతలను చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. తెలంగాణ, కర్ణాటక ఉచిత బస్సు సౌకర్యంపై సమీక్ష నిర్వహిస్తామని రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉచిత బస్సు కల్పనలో ఎదురయ్యే సమస్యలపై చర్చిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. త్వమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణ నాగస్వపతిర్నరాణాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః దిగ్విజయీ భవ. ఏ విధమైన తప్పులు జరగకుండా రాబోయే కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు శక్తి ఉన్నంత వరకు సేవ చేసేదానికి శాఖాపరంగా, వ్యక్తిగతంగా కట్టుబడి మనస్ఫూర్తిగా ఆ దైవ సాక్షిగా ఇక్కడ బాధ్యతలు చేపడుతున్నా. రాష్ట్రంలో ఏ విధమైన చర్యలు తీసుకుంటే భద్రతాపరమైన, యాక్సిడెంట్ల పరమైన ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టినా రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరే విధంగా ప్రమాదాల నివారణకు, అలాగే
రేపు రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా మూర్తులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే విధంగా మేము ఈరోజు ఈ బాధ్యత తీసుకోవడం జరిగింది. తప్పకుండా మా ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళా మూర్తులందరికీ రాబోయే 5 సంవత్సరాలు ఆర్టీసీలో ప్రయాణం ఫ్రీగా ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అలాగే ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్ పరంగా ఎందరో పేదవాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాలందరికీ క్రీడను చేరువ చేసే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక క్రీడా మంత్రిగా నేను బాధ్యత తీసుకుంటున్నా. నేను గత 2 రోజుల నుంచి చెప్తున్నా, మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత సర్వీస్ మహిళలకు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే రోజుకు ఏ విధమైన పొరపాట్లు లేకుండా పక్క రాష్ట్రాల్లో ఏమైనా పొరపాట్లు దొల్లింటే అవన్నీ సమీక్షించుకొని రాబోయే 1 నెలలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు ఆర్టీసీ ముందుకు వస్తుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. 5 ఏళ్ల తర్వాత రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు ప్రారంభం కావడంతో విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన రాజధాని రైతులు ఆదివారం బయలుదేరారు. ఒక పొంగళ్లు చేసి నెత్తిన పెట్టుకుని తుళ్లూరు నుండి కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్లి అక్కడ తమ మొక్కులను తీర్చుకోనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అమరావతిని నిర్మాణం సాకారం అవుతుండటంతో తమ మొక్కులను చెల్లించుకోవాలని అమరావతి రైతులు, రాజధాని పరిసర గ్రామాల రైతులు అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. ఈ పాదయాత్రలో రాజధాని 29 గ్రామాల రైతులు పాల్గొన్నారు. నాటి సంగతులు గుర్తు చేసుకుంటూనే నేడు పాదయాత్రగా అమ్మవారి ఆలయానికి బయలుదేరారు. అమరావతి రైతులు కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు పునః ప్రారంభం కావడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన కూడా అమ్మ బిడ్డే, ఒక అవకాశం ఇచ్చింది అమ్మ. ఈ 5 ఏళ్లలో తప్పుల్ని తెలుసుకొని మారుతాడే ఉన్నని అయినా ఎప్పటికీ మారక ఈ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అంధకారంలో నిలబెట్టేశాడు. కాబట్టి అమ్మ ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్పింది. ఈ రోజు 5 కోట్ల ఆంధ్రుల ద్వారా ఓటుతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపింది. కాబట్టి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇంకా రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి పాదయాత్రగా మేము కాలినడకన ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి ధన్యవాదాలు తెలియజేసుకుని మా శక్తి కొలది ఈ చీర సారా సమర్పిస్తున్నాము. కాబట్టి అందరూ కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని మేమంతా నమ్ముతున్నాం అమ్మ దయతో. జై దుర్గా, జై దుర్గా, జై భవానీ, వస్తున్నామమ్మా, వస్తున్నామమ్మా, కరుణించమ్మా, కరుణించ. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ ప్రో కిక్ బాక్సింగ్ 2వ లీగ్ మ్యాచ్ నిర్వహించిన టెంకు దుర్గా ఆధ్వర్యంలో స్టేట్ కిక్ బాక్సింగ్ లీగ్ మ్యాచ్ ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 35వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు హాజరయ్యారు. ఈ పోటీలో అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని కిక్ బాక్సింగ్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల కోసం నిర్మించిన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం ప్రో కిక్ బాక్సింగ్ పోటీలు ఈ స్టేడియంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, క్రీడాకారులందరూ కూడా మన రాష్ట్ర దేశ కీర్తిని, ఖ్యాతిని అన్ని వైపులా వ్యాపించే దిశగా ప్రతి ఒక్కరు కూడా క్రీడల్లో రాణించాలన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 35వ వార్డు అధ్యక్షులు బుచ్చరాము మరియు 35 టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే తన పదవి అనయ్య ఇది అలాగా పట్టుకోండి అలాగా అది
చేయగలడా లేదా చూడు, ఆయన ఓకే అయితే చేయించాలి. వర్గం 35వ వార్డులో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన స్టేడియం మన ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం. ఈ స్టేడియాన్ని ఆధునిక నవీకరణ చేయడం అన్నది నా యొక్క కళ. నా కళని నేను ఈ ఆధునిక నవీకరణ చేసి నేను నెరవేర్చుకోవడం జరిగింది. ఇకపోతే మన స్పోర్ట్స్ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అంటే దేశ కీర్తిని ఖ్యాతిని అంటే మనం ఎక్కడ పుట్టామన్నది కాదు, మనం ఏ దేశం వెళ్ళి ఏ కంట్రీ వెళ్ళినా సరే స్పోర్ట్స్ ద్వారా ఒక జెండా రెపరెపలాడించాలనే గొప్ప అవకాశం ప్లాట్ఫామ్ ఉన్న క్రీడా స్పోర్ట్స్. అటువంటి స్పోర్ట్స్ని మనోడు అంటే మట్టిలో మాణిక్యులాగా మా ఏరియాలో పుట్టి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి కండక్ట్ అంటే సెకండ్ ప్రో ఓపెన్ కిక్ బాక్సింగ్ లీగ్ మ్యాచ్ ఇది రెండో సంవత్సరం 2023లో ఒకసారి చేయడం జరిగింది, 2024 ఇటువంటిది రాబోయే రోజుల్లో మరెన్నో జరపాలని, అలాగే ఆడుతున్న క్రీడాకారులకి అభినందనలు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇటువంటి ప్రో కిక్ బాక్సింగ్ లీగ్ మ్యాచ్లు ఎన్నో పెట్టాలని, అందుకు నా వంతు సహాయ సహకారం ఎప్పుడు కూడా అందించడంలో ముందుంటానని మీకు మీడియా ద్వారా తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఒక మెగా ఈవెంట్ ప్రో కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చాలా సంవత్సరాల బట్టి ఈ స్టేడియంలో టోర్నమెంట్లు జరగలేదు. ఎందువల్లంటే ఎప్పుడో 1994లోనో 88లోనో ఇక్కడ వరల్డ్ క్రికెట్ అవ్వడం, వరల్డ్ ఛాంపియన్షిప్వి గతంలో ఎప్పుడే నేను చాలా చిన్నపిల్లని అందరూ చెప్పడమే. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి గ్రౌండ్ వెనకబడి ఉంది. ఈరోజు ఇక్కడ కండక్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే మా 35వ వార్డు లెజెండ్ అయిన కార్పొరేటర్ గారు విఎంఆర్ భాస్కర్ గారు ఈరోజు ఈ గ్రౌండ్ రీమోల్డింగ్ అవ్వాలి, ఈ వార్డులో ఉన్న పిల్లలు కానీ, ఈ పరిధిలో ఉన్న పిల్లలు కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్న పిల్లలు కానీ అందరూ కూడా ఒక స్పోర్ట్స్లో రాణించాలని ఒక కంకణం కట్టుకొని పెద్దల సలహాలు తీసుకొని అన్ని విధాలుగా ఈ గ్రౌండ్ని రీమోల్డింగ్ చేయడం జరిగింది. విశాఖ నగరంలో ఘంటసాల ఆరాధన ఉత్సవాలు ఆదివారం పౌర గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సయ్యద్ రహమతుల్లాచే ఘంటసాల గానావదనము ఆలపించారు. పలువురు గాయకులు పాల్గొని ఘంటసాల పాటలతో కబడ్డీ, లఘు నాటికలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సయ్యద్ రహమతుల్లా మాట్లాడుతూ ప్రజలందరికీ ఘంటసాల కీర్తిని అందరికీ వినూత్న రీతిలో అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఔత్సాహిక గాయకులంతా పాల్గొని నిర్వహించిన గానలహరి కార్యక్రమం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. నా పేరు డాక్టర్ సయ్యద్ రహమతుల్లా అండి. విశాఖపట్నం సీతంధారలో ఉంటాను. మేము ఘంటసాల ఆరాధకులని సమూహాన్ని స్థాపించి 10 ఏళ్ళు దాటింది. ఈ సమూహం ద్వారా ఘంటసాల గారి ప్రత్యేకతలు, ఘంటసాల గారి గొప్పతనం అనేక కోణాల్లో స్పృశిస్తున్నాం. ఏమిటో అనేక కోణాలంటే ఘంటసాల పాటలతో కబడ్డీ చేయడం, ఘంటసాల యొక్క జీవిత చరిత్రలోని ముఖ్య ఘట్టాలతో చిన్న చిన్న లఘునాటికలు వేయడం, అలాగే ఘంటసాల పాటలతో అవధానం చేయడం, ఇలాంటి వినూత్న ప్రక్రియలు ఇంకెవరు చేయలేనటువంటి ప్రక్రియలని మేము చేసి చూపిస్తున్నాం ఇక్కడ.
ఈరోజు ఆదివారం జూన్ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది మా పౌర గ్రంథాలయం విశాఖపట్నంలో. ఈ ఘంటసాల ఆరాధనోత్సవం పేరిట మేము ప్రారంభించాం. ఇందులో కబడ్డీ, నాటికలు, ఘంటసాల పాటలతో అవధానము, అలాగే ఘంటసాల గానలహరి, ఔత్సాహిక గాయని గాయకులందరూ పాల్గొంటుంటారు. ఇలాంటి వినూత్న ప్రక్రియలతో ఎన్నో చేస్తుంటాం. ముఖ్యంగా మా టెలిగ్రామ్ ఆరాధకుల గ్రూప్ అని ఉంటుంది, ఘంటసాల ఆరాధకులని. ఇందులో ఘంటసాల యొక్క జీవిత చరిత్రతో క్విజ్లు నిర్వహించడం. బలిదాన్ దివాస్ ను పురస్కరించుకుని భారతీయ జైన్ సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జీవిత చరిత్రపై బీజేపీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ జీవిత చరిత్రను నేటి తరం యువతి యువకులకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి మరువలేనిదన్నారు. నేటి తరం నాయకులంతా ఆయన మార్గదర్శకాలను పాటిస్తూ సమాజాభివృద్ధికి సృజన చేయాలని కోరారు. ఖండిత భారత్ అఖండత్వం తీసుకురావడం కోసం బలిదానం చేసిన మొట్టమొదటి దేశభక్తుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఈ జాతి కోసం, ఈ జాతి నిర్మాణం కోసం, భావి తరాల కోసం బలిదానం చేసిన నాయకుడు. విపక్ష పార్టీ నుంచి గెలిచిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమ శాఖ మంత్రిగా పేరుగాంచడం, ఎంతో దార్శనికత కలిగిన వ్యక్తి, నాయకుడు. చిన్న వయసు నుంచే తన ప్రత్యేకమైన ప్రతిభా పాటి వాళ్ళు చూపించిన నాయకుడు. కాబట్టి ఆయన పరిశ్రమ శాఖ మంత్రిగా ఉంటున్నప్పుడు చిత్తరంజన్ రైల్ ఇంజన్ కర్మాగారం కానీ, సింద్రి ఎరువుల కర్మాగారం, ఇవాళ మనం ప్రతిష్టాత్మకంగా చూస్తున్న హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ కూడా ఆ రోజుల్లోనే వారు ప్రారంభించారంటే వారు ఎటువంటి దార్శనికత కలిగిన నాయకులో, ఎటువంటి ప్రజ్ఞాపాఠవాలు కలిగిన నాయకులో మనం అందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. తర్వాత 1950లో నెహ్రూ లియాఖత్ ఒప్పందాన్ని వ్యతిరేకించడం, ఆ రాజీనామా దాన్ని వ్యతిరేకిస్తున్న క్రమంలో ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి బయటికి రావడం. ఎందుకంటే జాతి ప్రయోజనాలే తనకు ముఖ్యం, తన వ్యక్తిగత స్వార్థం కాదు. తన మంత్రి పదవిగా కొనసాగి ఉండొచ్చు, ఎవరు అభ్యంతరం లేదు. అయినప్పటికీ కూడా నెహ్రూ లియాఖత్ చేసుకున్న ఒప్పందం కారణంగా జాతికి అన్యాయం జరుగుతుంది, దేశానికి అన్యాయం జరుగుతుంది అనే ఒక ఉద్దేశంతో బయటికి రావడం. షేక్ అబ్దుల్లా ఈ ఆర్టికల్ 3 హరిసింగ్ విభజన సందర్భంలో రాజా హరిసింగ్ కాశ్మీర్లో వెళ్లకుండా తన సంస్థానం ప్రత్యేక సంస్థానంగా ఉండేలా కోరడం. అయితే ఈ దేశంలో దాదాపు 560 సంస్థానాలు విలీనం చేస్తే, దేశంలో విలీనం చేయగలిగితే సర్దార్ పటేల్ నాయకత్వంలో ఒకే ఒక సంస్థానాన్ని తీసుకుని ప్రముఖ బంగారు వజ్రాభరణాల షోరూమ్ జోస్ అల్కాస్ సరికొత్త డిజైన్లతో ఎప్పటికప్పుడు బంగారు వజ్రాభరణాలను వినియోగదారులకు అందించడంలో ముందుంటుంది. ఇప్పుడు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలలో కనీవిని ఎరుగని రీతిలో 50% రాయితీలను ప్రారంభించింది. ఈ గొప్ప సంబరాన్ని యువ రాజకీయవేత్త కార్పొరేటర్ శ్రావణి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జోస్ అల్కాస్ లో ఆభరణాల కలెక్షన్స్ ఎప్పుడు కొత్తగా ఉంటాయని, ఫ్యాషన్స్ కి అనుగుణంగా మగువల మనసుకు నచ్చే విధంగా ఆభరణాలు తయారు చేయడంలో జోస్ అల్కాస్ కు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. తాను ఎప్పుడు బంగారు ఆభరణాలు కొనాలన్న జోస్ అల్కాస్ కి ప్రథమ స్థానం అని ఆమె వివరించారు. ఇంకా డైమండ్, ప్లాటినం ఆభరణాలపై డిస్కౌంట్ ఆఫర్లు కూడా ఉన్నాయని తెలిపారు. సదవకాశాన్ని వినియోగదారులు వినియోగించుకోవాలని బ్రాంచ్ మేనేజర్ డార్నీ పిఆర్ఓ మధువన్ చెప్పారు. కార్యక్రమంలో జయశ్రీతో పాటుగా వినియోగదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జోస్ అల్కాస్ గోల్డ్ షోరూమ్కి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనకి ఎక్కడ కనీవిని ఎరగని రీతిలో 50% మేకింగ్ ఛార్జెస్ మీద డిస్కౌంట్ దొరుకుతుంది. ఇది ఇప్పటివరకు మనం ఎక్కడా కూడా చూడలేదు. గోల్డ్లో 50% డిస్కౌంట్ అన్నది ప్రతి ఒక్కరూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గాడి తప్పిన వ్యవస్థలను తిరిగి పునర్నిర్మిస్తున్నాం, విశాఖలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.
నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సేవలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్. అమరావతి అభివృద్ధి కోరుతూ కనకమ్మ దర్శనానికి రాజధాని రైతులు మొక్కులు చెల్లించుకున్న పలువురు మహిళలు రైతులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. సెలవు. నమస్తే.